హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా మన అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపి స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. రైట్, మన రేషియో టాపిక్లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ అనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మరి ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు అని అంటే చూడండి, ఇఫ్ P by Q ఈక్వల్స్ టు R by S ఈక్వల్స్ టు T by V ఈక్వల్స్ టు 5/, సో 2 ఇచ్చిండు. అలాగే నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇచ్చిండు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ AP క్యూబ్ మైనస్ BR క్యూబ్ ప్లస్ CT క్యూబ్ బై AQ క్యూబ్ మైనస్ B ఇక్కడ S క్యూబ్ అలాగే ప్లస్ CV క్యూబ్ అంటున్నాడు. సో ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇదంతా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారండి, క్లూ పాయింట్ ఏంటిది, P by Q ఈక్వల్స్ టు అలాగే R by S ఈక్వల్స్ టు అలాగే T by V తీసుకుంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అని అంటే, సో AP క్యూబ్ అన్నాడు మైనస్ ఇక్కడ ఏమి ఇచ్చిండు BR క్యూబ్ ఇచ్చిండు అలాగే ప్లస్ CT క్యూబ్ ఇచ్చిండు బై అలాగే AQ క్యూబ్ ఇచ్చిండు మైనస్ BS క్యూబ్ ఇచ్చిండు ప్లస్ CV క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇదంతా ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఏమేమి కావాలి చూడండి, సో P వాల్యూ కావాలి, R వాల్యూ కావాలి, T వాల్యూ కావాలి, సో Q అలాగే S అలాగే V. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది ఏ విధంగా మనం సింప్లిఫై చేస్తాం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్. మరి అది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే P by Q అన్నాడు, మరి దీని ఈక్వల్స్ టు R by S అవుతుంది, దీని ఈక్వల్స్ టు T by V అవుతుంది. మరి దాని ఈక్వల్స్ టు మనకి ఏమి ఇచ్చిండు అని అంటే 5/2 ఇచ్చిండు. మరి ఇవన్నిటికీ ఈ మూడింటికి ఈక్వల్గా 5/2 అవుతుంది అనేది క్వశ్చన్. అంటే P అనేది 5కి ఈక్వల్, R అనేది 5కి ఈక్వల్, T అనేది 5కి ఈక్వల్. అర్థమవుతుందా? మరి Q అనేది 2కి ఈక్వల్, S అనేది 2కి ఈక్వల్ అలాగే V అనేది కూడా సో 2కి ఈక్వల్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ మనకి 2018 మెయిన్స్లో అడిగిండు. ఏమి అడిగిండంటే, సో P by Q ఈక్వల్స్ టు R by S ఈక్వల్స్ టు ఇలా ఇచ్చిండు, సో S by T అన్నట్టు ఇచ్చిండు, సో ఇక్కడ S by T అని ఇచ్చిండు. ఈ రకంగా ఇస్తే P by Q R by S Q by R వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇలా ఇచ్చిండు, సో Q by R ఇచ్చిండు అలాగే R by S ఇచ్చిండు ఈక్వల్స్ టు సో 2/3కి ఈక్వల్ అయితే అండ్ P ప్లస్ Q ప్లస్ R ప్లస్ S, సో టోటల్ సమ్ ఎంత అంటే 1300 అని ఇచ్చిండు. ఆ రకంగా కూడా మనకి మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చిండు, బట్ మనం అదంతా సంబంధం లేదు, ఆ తర్వాత చూద్దాం. దీనిలాగే దాన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఆ 1300 డివైడ్ చేయాలంటే 2/3 అనేది ప్రతి ఒక్క ఫ్రాక్షన్కి రేషియో అవుతుంది. రైట్, మరి ఇక్కడ మనం సో P అయినా 5, R అయినా 5, T అయినా 5, సో మనకి డినామినేటర్ అన్ని 2కి ఈక్వల్, న్యూమరేటర్ అన్ని 5కి ఈక్వల్ అని తీసుకున్నాం. మరి అక్కడ తీసుకోవచ్చు కదా, చూద్దాం. సో P ఈక్వల్స్ టు 5 తీసుకున్నా, R ఈక్వల్స్ టు 5 తీసుకున్నా అలాగే నెక్స్ట్ T ఈక్వల్స్ టు కూడా 5, సో Q ఈక్వల్స్ టు 2 తీసుకున్నా, S ఈక్వల్స్ టు 2 తీసుకున్నా అలాగే V ఈక్వల్స్ టు కూడా 2. అందులో అప్లై చేయండి, ఒక్కసారి చూద్దాం. మనం అప్లై చేసినాం అనుకోండి, ఏమన్నాడు PQ అన్నాడు, అంటే ఎంత రాసుకోవచ్చు అండి ఇక్కడ 5 క్యూబ్ మైనస్ B ఎంత 5 క్యూబ్ అలాగే ప్లస్ C ఎంత 5 క్యూబ్, ఎందుకంటే న్యూమరేటర్ అన్ని 5 తోటి ఉన్నాయి. అలాగే డినామినేటర్ తీసుకున్నాం అనుకోండి, A2 క్యూబ్ అని తీసుకోవాలి, ఎందుకంటే Q కానీ S కానీ V వాల్యూస్ 2 కదా, అలా తీసుకోండి. మైనస్ ఇక్కడ మళ్ళీ BM రాసుకోవచ్చు 2 క్యూబ్ అలాగే ప్లస్ CM రాసుకోవచ్చు 2 క్యూబ్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 క్యూబ్ అలాగే 5 క్యూబ్ అలాగే 5 క్యూబ్ అలాగే 2 క్యూబ్ నెక్స్ట్ 2 క్యూబ్ నెక్స్ట్ 2 క్యూబ్, అంటే కామన్ తీసుకోవచ్చు కదా, అంటే 5 క్యూబ్ కామన్ తీసుకోండి, నాకు ఏమొస్తుందంటే A మైనస్ B ప్లస్ C అవుతుంది బాయ్. అలాగే నేను 2 క్యూబ్ తీసుకున్నాను అనుకోండి, మళ్ళీ ఏం రాసుకోవచ్చు A మైనస్ B ప్లస్ C అని రాసుకోవచ్చు. మరి A మైనస్ B ప్లస్ C, A మైనస్ B ప్లస్ C అనేది క్యాన్సల్ కదా, సేమ్ వాల్యూ అంటే. మరి 5 క్యూబ్ ఎంత రాసుకుంటారండి మీరు, 125 బై 2 క్యూబ్ అంటే ఎంత రాస్తారు, 8 15గా తీసుకుంటున్నా, 8 15 120 మళ్ళీ తీసుకుంటే పాయింట్ అంటే 50 అయింది, 8 6 48, 48లో ఇక్కడ 50లో 48 పోతే 2 మిగిలింది, మళ్ళీ 8 2 16 మళ్ళీ 20లో 16 పోతే 4 మిగిలింది, అప్పుడు 8 5 తీసుకుంటే మనకి 15.65 అనేది ఆన్సర్ అవ్వాలి. ఏమవ్వాలి ఇక్కడ 15.625 అనేది ఆన్సర్ అవ్వాలి. సో ఈ రకంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీన్నే మనం రేషియోలో సబ్స్టిట్యూషన్స్ కాన్సెప్ట్ అంటాం. మరి ఇక్కడ వాల్యూస్ అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేయడమే ఈ మెథడ్ అన్నట్టు. అర్థమైందా? సో ఆల్రెడీ మనకి ఇలా కూడా అడిగిండు కాబట్టి చూడండి, PQ R by ఇక్కడ Q by R by S ఈక్వల్స్ 2/3 అండ్ సమ్ ఆఫ్ PQ RS ఈక్వల్స్ 1300. మరి ఆ 1300 అనేది RS అగర్వాల్ క్వశ్చన్ అండి. ఇది RS అగర్వాల్లో మనకి 1300 ఉంటుంది, బట్ మనకి అడిగిన మెయిన్స్ క్వశ్చన్ ఎంత అంటే 2600 అని అడిగిండు. అర్థమవుతుందా? సో దాన్ని మనం డివైడ్ చేయాలంటే రేషియో కావాలి కాబట్టి మళ్ళీ
సో మనం ఏబీసీ రేషియో మూవ్ అవుతాం కదా, అట్లా తీసుకోవచ్చు. సో మనం ఇలా ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే ఇందులో యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. మనకి ఫుల్ కోర్స్ అంటే మొత్తం క్లాస్ అర్థమెటిక్ అనేది బేసిక్ టు హై లెవెల్, డిఫరెంట్ కాన్సెప్ట్, అలాగే రీజనింగ్ కానీ. సో టోటల్ క్లాస్ కావాలంటే మన గోపి స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో బెటర్ పొజిషన్ ఉంటుంది మీకు, ప్రీవియస్ కంటే రాబోయే నోటిఫికేషన్లో మీరు ఎక్కువ స్కోర్ చేసే విధంగా సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.